అత్యంత ముఖ్యమైనటువంటి సమస్య రాష్ట్రంలో గ్రామంలో ప్రతి ఒక్క వీధిలో ప్రతి ఒక్క పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క గలీలో బెల్ట్ షాపుల బెడద విపరీతంగా పెరిగిపోయింది. దానికి సంబంధించిన ప్రశ్న ఈరోజు ప్రభుత్వాన్ని అడిగి ఒక బెల్ట్ షాపుల బెడద నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తారా అనే ఒక అంశం పైన ప్రశ్న ఉంటే వారికి నచ్చిన ప్రశ్నలన్నీ తీసుకొని మా ప్రశ్న రాగానే హౌస్ ని వాయిదా వేయడం చూస్తే చాలా బాధాకరమైన విషయం. గతంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు గతంలో అసెంబ్లీలో కాంగ్రెస్ పక్ష నేతగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు వీరిద్దరు కూడా మేము అధికారంలో రాగానే ఎక్సైజ్ పాలసీని మేము చేంజ్ చేస్తాము, బెల్ట్ షాపులు పూర్తిగా ఎత్తివేస్తామని చెప్పేసి కూడా వారు అభయహస్తంలో హామీ ఇవ్వడం జరిగింది. ఏడాది కావస్తోంది, సంవత్సరం పూర్తి అయిపోయింది. బెల్ట్ షాపులు తీయకపోగా ఇంకా బెల్ట్ షాపులను ప్రోత్సహించి పెద్ద ఎత్తున ప్రతి వీధిలో ప్రతి గల్లీలో ఈరోజు బెల్ట్ షాపులు పెరిగిపోయినాయి. వారిని బెల్ట్ షాపులు నియంత్రించడానికి ఏమేమి మీరు యాక్షన్ తీసుకున్నారంటే వారు ఇచ్చిన సమాధానంలో చూసాం. లిఖితపూర్వక సమాధానంలో పూర్తిగా బెల్ట్ షాపులను ప్రోత్సహించే విధంగా వారి యొక్క చర్యలున్నాయి. ఆబ్కారీ శాఖ వారి కానివ్వండి, పోలీస్ శాఖ వారి కానివ్వండి, ప్రభుత్వం తీరు కానీ కేవలం ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పుడే కేసులు అయినాయి తప్ప దాని తర్వాత నామమాత్రంగా రాష్ట్ర వ్యాప్తంగా 100-150 అయినాయి. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఏప్రిల్ మేలో వేల సంఖ్యలో కేసులు అయితే అక్రమ మద్యం అమ్మకాలపై, మిగతా నెలలో కేవలం 100-200 తూతు మంత్రంగా కేసులు బుక్ చేసి చేతులు దుప్పుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది. అంటే దీన్ని బట్టి స్పష్టంగా బెల్ట్ షాపులని ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం. గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా, ఇదే బట్టి విక్రమార్క గారు లీడర్ ఆఫ్ మన కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడిగా మాటలు ఈరోజు ఎందుకు మారినారు? ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, ఈరోజు అధికార పక్షంలో ఒక మాట. ఈ ద్వంద్వ వైఖరిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. వారు పదే బెల్ట్ షాపులు లేకుండా చేస్తాము, ధరలు కూడా పెంచమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు గతంలో పిసిసి అధ్యక్షుడు హోదాలో మాట్లాడిన మాటలు ఎప్పుడు బెరవ తీరుతాయని చెప్పేసి బట్టి విక్రమార్క ఇద్దరు మాట్లాడినారు. ఈరోజు స్పష్టంగా తెలుస్తోంది వీరి మద్యాన్ని ప్రోత్సహించి రేట్లు పెంచేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం ఉంది. ఆ విషయంలో నిలదీస్తామనేటువంటి ఆలోచనతో ఈరోజు సభని వాయిదా వేసుకుని ప్రశ్న దాటి వేసే ప్రయత్నం ప్రభుత్వం చేసింది ఈరోజు.